ఇవాళ సైబర్ మోసాలు ఎన్ని జరుగుతున్నాయో ఎంత జరుగుతున్నాయో తెలుసా? ఒక్క నెలలో 500 కోట్లు పోగొట్టుకున్నారమ్మా. ఒక్క నెలలో పోగొట్టుకున్న వాళ్ళు పామరులు కాదు, పల్లెటూళ్ళు వాళ్ళు కాదు, సాఫ్ట్వేర్లో పనిచేసేవాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లుగా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు, బ్యాంకులో పనిచేసి మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన స్త్రీలు, వీళ్ళు పోగొట్టుకున్నారు. ఒక మెసేజ్ రాగానే ఏం ఆలోచిస్తున్నారంటే ఇందులో పెట్టుబడి పెట్టు 10 రెట్లు అవుతుంది. ఎందుకు అవుతుంది? అదేమన్నా కాకిరెట్టా కోడిరెట్టా? వాడేమన్నా మనకి మేనత్త కొడుక? ఆ పంపినవాడు ఏమన్నా మేనత్త కొడుక అయితే మాత్రం ఇస్తాడా? అసలు ఎలా రెట్టింపు అవుతుందని ఆలోచన చేయొద్దండి. వాడేం చదువుకోవాలా, 3వ తరగతి చదువు మానేసేవాడు, డబ్బులు బాగా వస్తాయి కదా అని ప్రయత్నం చేశారంటే అనుకోవచ్చు. పోనీ అమాయకుడు. మనం అమాయకులం కాదే, ఎకనామిక్స్ చదువుకున్నాం కదా ఎంఏలో సహా. డబ్బు పెరగాలంటే దానికి ఒక పద్ధతి ఉండాలా వద్దా? నువ్వు కష్టపడకుండా డబ్బెలా వెలుగుతుందండి? పోనీ సంప్రదాయం తెలిసిన పర్వాలా. కరాగ్రే వసతే లక్ష్మీ అన్నారు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందట? మన చేతి గోళ్లల్లో ఉంటుంది. అక్కడ ఉండడం ఆవిడకేం పని అండి? త్రివిక్రమస్వామి సన్నిధిలో ఉంటుంది. కానీ మన చేతి గోళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. దేర్ ఈజ్ సైన్స్. అది మతం కాదు, అది గుడ్డి నమ్మకం కాదు. మన చేతి చివర లక్ష్మీదేవి ఉంటుంది. అంటే నువ్వు కష్టపడితే డబ్బులు వస్తాయనడానికి అలా చెప్పారు. కష్టం దేంతో పడతాం? మనం చేతులతోనే పడతాం. సంపాదించే వాళ్ళని ఏమంటారండి? 2 చేతులు సంపాదిస్తున్నారు, అంతేనా? అలాగే భార్యాభర్త ఇద్దరు సంపాదించారనుకో, 4 చేతులా సంపాదిస్తున్నారు, వాళ్ళనే డిఐజీ అంటారు, డబుల్ ఇన్కమ్ గ్రూప్ అని. 4 చేతులు సంపాదిస్తున్నారు. 2 నోళ్ళు తింటాయి, 4 చేతులు సంపాదిస్తాయి వాళ్ళకి. అంటే సంపాదన గురించి మనం ఎప్పుడు చేతులే వాడుతున్నాం, గమనించండి. 4 కాళ్ళ సంపాదిస్తున్నారు, 2 మోకాళ్ళ అని అనరు. సంపాదనలో వాడే అవయవం ఏమిటి? చేతులు. ఆ చేతుల్లో అంచేత కష్టపడే చేతులతోనే కదా చేతులు అరిగిపోయాయి అంటారు. ఈ చేతుల్లో కూడా దేంతో కష్టపడతాం గమనించండి. అరిచేత్తోనే కష్టపడతాం ఎక్కువ, మోచేత్తో కాదు కష్టపడేది. ఈ అరచేతుల్లో కూడా దేంతో కష్టపడతాం గమనించండి. చేతి చివరి భాగాలతోనే కష్టపడతాం. ఇక్కడ ఈ గ్లాసు నీళ్లు తాగాలంటే ఈ వేళతో నేను తాగుతాను, అంతేనా? ఈ 2 చేతులు ఇలా పెట్టి మోచేతులతో తాగాను, ఈయనకి ఏదో అయింది ఈ మధ్యనంట. మోచేతులతో నీళ్లు తాగడం ఏంటండి? ఎవడ మోచేతి నీళ్లు తాగినట్టు? ఇంత గ్లాసు తీయాలన్నా, ఇంత చెంబు తీయాలన్నా, ఈ పీట జరపాలన్నా, మైకు జరపాలన్నా అరచేతులే ఉపయోగిస్తారండి. అంచేత ఆ అరచేతుల్లో లక్ష్మీదేవి ఉంది అని చెప్పిన హిందూ ధర్మానికి నమస్కారం, హిందూ సంస్కృతికి నమస్కారం. ఇంత శాస్త్రీయమైన మతం వేరే చోట ఉండదండి.